మళ్ళీ కట్టెల పొయ్యి మీద వంట చేసుకునే రోజులొస్తాయా? ఒకవైపు భారతదేశం మొత్తం ఎండలు భగ్గుమంటున్నాయి. మరోవైపు గ్యాస్ ధరలు కూడా భగ్గుమంటున్నాయి. ఒక్కో గ్యాస్ బండ పైన దేశవ్యాప్తంగా రూ. 60 పెరిగింది. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గ్యాస్ ఏజెన్సీలు చెప్తున్నాయి. కానీ వినియోగదారులు ఎవరైతే గ్యాస్ బండ వాడతారో వినియోగదారులు, వాళ్ళు ఎగబడి మరీ బుకింగ్స్ చేసుకుంటున్నారు. ఇక గ్యాస్ దొరకదు ఫ్యూచర్‌లో మనకి. ఇదే లాస్ట్ గ్యాస్ బండేమో అనే విధంగా బుకింగ్స్ చేసుకుంటున్నారు. మరోవైపు అటు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అయితే 45 రోజుల వరకి భారతదేశంలో నిల్వలున్నాయని చెప్తుంది. ప్రజలందరికీ సరిపడా నిల్వలున్నాయని చెప్తున్నప్పటికీ కూడా బుకింగ్స్ పెరగడం వల్ల మళ్ళీ రేట్ ఎక్కడ పెరిగిపోతుందేమో అని అదే వినియోగదారులు మళ్ళీ భయపడుతున్నారు. అటు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతుంది. అక్కడి నుంచి రావాల్సిన డీజిల్, గ్యాస్, పెట్రోల్ వంటి ఉత్పత్తులు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఇక్కడ ధరలు పెరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.